2025లో భారత్ నిర్వహించనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ శిక్షణ కోసం ఎంపిక చేసిన వ్యోమగాములను మంగళవారం ఇస్రో ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారిగా తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ను సందర్శించిన నేపథ్యంలో ఈ పేర్లను వెల్లడించింది. మిషన్ శిక్షణ కోసం ఎంపిక చేసిన 4 వ్యోమగాములు భారత వాయుసేన పైలట్లు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాలను ప్రధానికి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పరిచయం చేశారు. గగన్యాన్ మిషన్ కు చెందిన పరికరాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని గగన్యాన్ పురోగతిని సమీక్షించారు. 1800 కోట్లతో అభివృద్ధి చేసిన సాంకేతిక సౌకర్యాలను దేశానికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ఎంపిక చేసిన 4 వ్యోమగాములకు ముందుగా రష్యాలో శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం బెంగళూరులో ఇస్రో కేంద్రంలో వారు శిక్షణ పొందుతున్నారు. ఈ 4లో నుంచి తుది సిబ్బందిని ఎంపిక చేయనున్నారు. మరోవైపు 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపుతామని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది.